హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బిగ్ బాస్ చూస్తున్నారా? వీకెండ్ ఎపిసోడ్ అయిపోయింది. బేబక్క నిన్న వెళ్ళిపోయారు అండ్ ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏమేమి జరిగాయి అన్నది తెలుసుకుందాం. హౌస్లో నామినేషన్ చూసారు కదా, ఫుల్ ఫైర్లో ఉంది ప్రోమో. అట్లానే జరుగుతున్నాయి లోపల కూడా. నో రేషన్ అన్నారంట, బట్ సండే ఎపిసోడ్ అయిపోగానే రేషన్ ఫుల్గా వచ్చేసింది. సో ఈ సీజన్ ఏదో టాస్క్స్ ఉంటాయి రేషన్ కోసము, నో రేషన్ అంటున్నారు కదా అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అది ఏం లేదు, సింపుల్గా రేషన్ పంపించేస్తున్నారు. అండ్ వాళ్ళు గుడ్డు కోసం, గుడ్డు చేసుకోవడం కోసం ఫైట్ చేస్తున్నారు అనమాట. సోనియా బ్యాక్ పిచ్చింగ్ స్టార్ట్ చేసేసింది. నిఖిల్ మీద, నిఖిల్ లేనప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది. నిఖిల్ తోటేమో వేరే వాళ్ళ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది. సో బ్యాక్ పిచ్చింగ్ అయితే కామన్గా చేసేస్తుంది. తర్వాత ఓం గారు అండ్ భాషా గారు కాన్వర్జేషన్. సోనియాతో కుక్కర్ ఇన్సిడెంట్ లేకపోయిందంటే బేబక్క బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. సో అయ్యో పాపము, ఆమె ఇంట్లో ఉండుంటే చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళంట. సో నిజమే కదా, బేబక్కని మనం మిస్ అవుతున్నాం కదా ఎపిసోడ్లో. ఇంకో అట్లీస్ట్ వీక్ ఉండుంటే మనకి అర్థమయ్యేది తన గురించి. బట్ స్టిల్ బేబక్క చాలా కూల్గా వెళ్ళిపోయాక చేస్తారంట రివ్యూస్. బాగుంటుంది కదా, లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్ రివ్యూ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. నిఖిల్ అండ్ సోనియా కాన్వర్సేషన్. నాన్న అది కాదురా నాన్న, నాన్న ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు నాన్న అంట నిఖిల్ సోనియాతో అంటున్నాడు. సోనియా ఏమో నా చేతులు లాగుతున్నాయి రా, కొంచెం లాగురా. ఏంటండి ఈ కామెడీ, మాకు అవసరమా? వద్దు, వదిలేసేయండి. సో వాళ్ళ డిస్కషన్ ప్రకారం మనీ, సోనియా, నిఖిల్ అబ్బాయి ఒక గ్రూప్ అంట. తనకేమో వేరే వాళ్ళ గ్రూపిజం అంటది, కలిసి ఆడుతున్నారంటది. బట్ తినేం చేసింది, తనే ఒక గ్రూప్ ఫామ్ చేసింది, తనకి లీడర్గా తనే కూర్చుంది. తన గ్రూప్కి నిఖిల్ కన్నా సోనియాతో ఎక్కువ స్ట్రాటజిక్గా ఉంది. చూద్దాం ఫర్దర్గా ఎట్లా ఉంటుందో. అండ్ నిఖిల్ బాగా క్యాచ్ చేశాడు. సో ఏమంటున్నాడు, నన్ను నీ బిడ్డలాగా దత్తత తీసుకోవచ్చు కదా, నువ్వు నా తల్లిలాగా ఉండు, నాకు బోర్ కొడుతుంది అంటున్నాడు సోనియాతో. సో బాగా క్లారిఫై చేశాడు నిఖిల్. సో వాళ్ళది తల్లి బిడ్డల రిలేషన్షిప్ అండ్ ఓకే, ఎనీథింగ్ వాళ్ళిద్దరూ చుట్టూరు అయితే ఈ కెమెరాస్ బాగా కవర్ చేస్తుంది. అది ఏ ట్రాక్ అయినా కావచ్చు. ఓకే. అండ్ ఏం చెప్తుంది తెలుసా, నిఖిల్ తోటి విష్ణు మీద, యశ్వి మీద ఫుల్గా ఎక్కిస్తుంది సోనియా. ఫస్ట్ విష్ణు మీద, ఇప్పుడేమో యష్మి మీద. సో సోనియా ప్లాన్ వచ్చేసి నిఖిల్ని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరం చేసి తను ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్. సో అది కాస్త తిని స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా అవ్వడం కోసం, నిఖిల్ సపోర్ట్ తనకి రావడం కోసం ఏమైనా స్ట్రాటజిక్గా మాట్లాడేలాగా ఉంది. చూద్దాం, నిఖిల్ తెలివిగా తప్పించుకుంటాడు లేకపోతే ఇరుక్కుపోయి బయటకు వచ్చేస్తాడు. వెయిట్ అండ్ వాచ్. ఓకే. ఏం చెప్పింది, 2 వీక్స్ తర్వాత చూడు వాళ్ళు మొత్తం మాస్కులు తీసేస్తారు. ఈవిడేదో మాస్క్ లేకుండా చేస్తున్నట్టు. చూద్దాం ఎవరి మాస్క్ ఎవరు 2 వీక్స్ తర్వాత ఊడిపోతుందో. ఆల్రెడీ సోనియా గురించి క్లారిటీ మనకు వచ్చేసింది కదా, వాట్ ఈస్ షీ అని. అండ్ క్లాన్ నామినేషన్స్ ప్రాసెస్. సో ఈ ఒక క్లోన్లో ఉన్న పర్సన్స్ ఇంకో క్లోన్లో ఉన్న వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి. సెల్ఫ్ క్లోన్స్లో వాళ్ళని నామినేట్ చేయకూడదు. సో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే విష్ణు, నిఖిల్, నైనిక, సీత, మణి, శేఖర్ అండ్ ఆదిత్య, పృథ్వీ గారు అన్నమాట. సో ఈసారి 8 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అండ్ యష్మికి స్పెషల్ పవర్ కూడా ఇచ్చారు. అండ్ తనకి ఈ వీక్ ఇమ్యూనిటీ కూడా లభించింది, బికాస్ తనకే కదా పెద్ద క్లోన్ ఉంది. సో షీ గాట్ ద అడ్వాంటేజ్. సో తనకి ఇంకొక పవర్ ఏంటంటే ఎవరి ఒక మెంబర్ని సేవ్ చేసేది. అండ్ బస్ చూసారా, బేబక్క బస్ బాగుంది కదా. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పాను కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడైనా హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిస్తే మీ ఇన్ఫర్మేషన్ మీకు ష్యూర్గా పాస్ చేస్తాను. సో వెయిట్ చేద్దాం. ఎవరైతే ఎంటర్ అవ్వబోయే ఛాన్సెస్ ఉన్నాయంటే అవినాష్, రోహిణి. సో వీళ్ళలో ఎవరు వచ్చినా ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుంది అండ్ హౌస్లో వాళ్ళకి టిప్స్ వస్తాయి. సో విల్సి ఎవరు ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళైతే హై ఛాన్సెస్ అంటున్నారు. అండ్ నామినేషన్స్లో యాజ్ యూజువల్గా ఫుల్ ఫైట్స్ జరిగాయి అన్నమాట. సో అదన్నమాట సంగతి. సోనియా అండ్ విష్ణు మధ్యన కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. సో ఇది అప్డేట్స్. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయొచ్చు కదండి, ఒక్క లైక్ ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ.